నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరీర్స్. ఫైనాన్స్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలి, స్టూడెంట్స్ కు ఎటువంటి నాలెడ్జ్ అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు వివరించడానికి ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ నుంచి ఎండి సిఏ ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. అసలు మీరు టీచింగ్ ఫీల్డ్ కి ఎలా వచ్చారు, అసలు ఎందుకు రావాలనిపించింది? ఇది గుడ్ క్వశ్చన్ మేడం. ఫస్ట్ టైం అడుగుతున్నారు టీవీ ఇంటర్వ్యూలో. నేను సిఏ చేసే రోజుల్లో కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ గురించి రీసెర్చ్ చేస్తుండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ న్యూస్ పేపర్ చూడడము, టీవీ సిఎన్బిసి ఛానల్స్ చూడడం ఇలా అలవాటు అయింది. సో తర్వాత ఏమైందంటే తర్వాత తెలిసింది దీని గురించి ఒక పెద్ద ప్రపంచం ఏమైంది, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, క్రెడిట్ మార్కెట్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని తెలిసి నేను బాంబే వెళ్ళాను. బాంబేలో ఒక 3 years పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో చేసిన రీసెర్చ్లో ఐ వాజ్ ఇంట్ అడ్వైజ్ మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐస్, బ్యాంక్స్, ఐ వాజ్ ఇంట్ ఈక్విటీ అడ్వైజరీ. ఆ తర్వాత దుబాయ్కి వెళ్ళాను, అక్కడ ఒక 3 years కరెన్సీ మార్కెట్స్లో చేశాను. సో నేను ఏదైతే నేర్చుకున్నానో ఇది బుక్స్లో ఎక్కడ లేదు. సో బుక్స్లో చాలా బేసిక్ లెవెల్లోనే ఉంటుందన్నమాట. సో ఈ నేర్చుకున్న 6 yearsలో నేను నేర్చుకున్నది ఏదైతే ఉందో స్టూడెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే స్టూడెంట్ అన్నాడు అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేస్తాడు. పెద్ద ప్రాబ్లం ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అంటే కాలేజెస్లో ఉండేవాళ్ళు చాలామంది కార్పొరేట్స్లో పనిచేయకపోవడం వల్ల అక్కడ ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని వాళ్ళు గెస్ట్ చేయలేరు. కాబట్టి స్టూడెంట్స్కి పలానా పర్టికులర్ సిలబస్ ఉంది, ఈ సమ్స్ చేసేయండి అంటే అక్కడతో ఫినిష్ చేసేస్తారు. కార్పొరేట్స్లో ఉండేవాళ్ళు చాలామంది హ్యాపీగా సెటిల్ అయిపోయి ఉంటారు, కానీ వాళ్ళు టీచింగ్కి వచ్చి స్టూడెంట్స్ని గ్రూమ్ చేద్దామని ఐడియా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి స్టూడెంట్స్కి చాలామందికి ఈ ప్రాబ్లం వల్ల ఏంటవుతుందంటే కార్పొరేట్స్కి క్లాస్ రూమ్కి గ్యాప్ ఏర్పడిపోయింది. ఎందువల్లంటే మీరు చూస్తుంటే, మీరు రిపోర్ట్స్ వస్తుంటాయి న్యూస్ ఛానల్స్లో కానీ పేపర్స్లో కానీ, 90% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద జాబ్ మార్కెట్ అని చెప్పి. ఇలా ఎందుకు వస్తున్నాయంటే క్లాసెస్ చెప్పే వాళ్ళకి కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉండదు, కాలేజెస్లో చెప్పేవాళ్ళు ఉండదు, అండ్ కంపెనీస్లో ఉండేవాళ్ళు క్లాసెస్ చెప్పరు. సో కంపెనీస్లో ఉండేవాళ్ళు వాళ్ళు క్యాబిన్స్లో కూర్చోంటారు, మాకు బెస్ట్ ట్రైన్డ్ పీపుల్ కావాలంటారు. పాపం ఇక్కడ ఫ్యాకల్టీస్కి అంత అప్డేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్ చేద్దామని చెప్పి నేను టీచింగ్ కెరియర్కి వచ్చాను 2011లో. 2011 నుంచి ఒక 7,000-8,000 సిఏ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. బికాజ్ నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి సిఏ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను, ఫైనాన్షియల్ మార్కెట్స్, SFM అంటారు. లాస్ట్ 2 yearsలో ఏమైందంటే మనం ఓన్లీ సిఏ స్టూడెంట్స్కి కాకుండా MBA వాళ్ళకి కూడా మనం ట్రైనింగ్ ఇస్తే వీళ్ళకి కూడా ప్లేస్మెంట్లు ఇప్పించవచ్చు అని ఐడియా వచ్చింది. ఆ ఐడియాతో ఏంటంటే ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ ఎవ్రీ కాలేజ్ ఇన్ హైదరాబాద్లో ఉన్న అన్ని బీ స్కూల్స్, అన్ని డిగ్రీ కాలేజెస్, MBA కాలేజెస్ తిరిగాను నేను. తిరిగి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వీళ్ళని SR నగర్లో నా అకాడమీకి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్లు ఇవ్వడము చేస్తున్నాను. సో ఈ రకంగా ఏంటంటే ఒక 2,000 మంది దగ్గర ప్లేస్ చేయగలిగాం అన్నమాట కంపెనీస్లో. సో ఈ HR కాంటాక్ట్స్ మనకి బాగా వచ్చాయి, కంపెనీస్ కూడా హ్యాపీ. నేను ఎప్పుడు కలుస్తుంటాను హెచ్ఆర్స్ని, కలిసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, మనం ఏం ట్రైనింగ్ చేసి స్టూడెంట్స్ వాళ్ళకి సూట్ అవుతారని చెప్పి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటాం. సో దిస్ ఇస్ హౌ వీఆర్ వర్కింగ్ అనమాట మేడం. ఇప్పటి వరకు 1850 క్యాండిడేట్స్ వరకు ప్లేస్మెంట్స్ ఇప్పించారు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఫుల్ సెటిల్డ్ అయిపోయి ఉన్నాయి. సో అసలు ఈ బీ స్కూల్ అనే ఐడియా ఎందుకు వచ్చింది? ఇక్కడ స్టూడెంట్స్ దే ఆర్ కమింగ్ టు క్లాసెస్ ఫర్ 50 days ఆర్ 55 days క్లాసెస్. మనం ప్లేస్మెంట్లు ఇప్పిస్తున్నా బాగానే ఉంది. ఇక్కడ ఒక లిమిటెడ్ కన్స్ట్రెయింట్ ఏముందంటే మనం ఉన్న నాలెడ్జ్ని 50 daysలో వాళ్ళకి మొత్తం ఇవ్వలేము. ఎగ్జాంపుల్ ఏదో ఎంతో కొంత చెప్పి ఆ జాబ్కి ఎంత కావాలో అంత నేర్పించేసి ఇంక వెళ్ళిపోరా అన్నట్లు ఉంటున్నాం. అదే మనం దగ్గర 2 years దగ్గర స్టూడెంట్ మన దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వచ్చు, ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఎక్కువ మంది ఫ్యాకల్టీస్ని తీసుకొని రావచ్చు. మీరు నా ప్రాస్పెక్టస్ చూస్తే దిస్ ఇస్ ద ప్రాస్పెక్టస్ అండి. డెఫినెట్లీ మీరు నా నెంబర్కి మెసేజ్ చేస్తే నేను వాట్సాప్ చేస్తాను. ఈ ప్రాస్పెక్టస్ చూస్తే వీ హ్యావ్ 20 team ఆఫ్ ఫ్యాకల్టీస్. ఈ 20 team ఆఫ్ ఫ్యాకల్టీస్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, మర్చెంట్ బ్యాంకర్స్, క్రెడిట్ మేనేజర్స్, ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, వీళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యామన్నమాట. ఈ 20 are highly experienced people in various companies. వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి మేము క్లాసెస్ చెప్తాం స్టూడెంట్స్కి. సో ఏమవుతుందంటే ఇంకా స్టూడెంట్ ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే బీ స్కూల్స్లో జనరల్గా సౌత్ ఇండియాలో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో బీ స్కూల్స్ అనేవి లేవు. జనరల్గా ఏం జరుగుతుందంటే వీళ్ళు ఫైనాన్స్లో ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వలేరు. సో మన దగ్గర అలా కాకుండా ఏంటంటే స్టూడెంట్కి ఫైనాన్స్లో వాడిని బాగా ఇండస్ట్రీ తగినట్టుగా రెడీ చేయగలం. దానికి 2 years టైం అయితే పడుతుంది. అందుకని 2 years కోర్స్ తీసుకున్నాం. యాక్చువల్గా ఈ ఐడియా ఇప్పుడు వచ్చింది అయితే కాదు, 2017లోనే బీ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుని నేను AICTE అప్రూవల్ హ్యాండ్ బుక్ చూశాను. చూస్తే సర్ప్రైజింగ్లీ వాళ్ళు ఫస్ట్ 3-4 pages రాసున్నారు. ఏ బీ స్కూల్ ఇండస్ట్రీ తగినట్టుగా చెప్పట్లేదు, ఏ బీ స్కూల్లో సిలబస్ అప్డేషన్ లేదు, క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ సర్లేరు అని చెప్తుంటే అరే ఇదేంటి అనుకుంటే
రీజన్ చెప్పింది ఏంటంటే ప్లేస్మెంట్ సరిగా లేవు బీ స్కూల్స్లో అని చెప్పి. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఒక 2-3 years నేను ప్లేస్మెంట్ల మీద ఫోకస్ చేస్తాను, టేకింగ్ అదర్ కాలేజ్ క్యాండిడేట్స్. ప్లేస్మెంట్లు ఇచ్చాక మనకు ఒక బ్రాండ్ వస్తుంది, ఓకే ఇక్కడికి వెళ్తే మనకు జాబ్ వస్తుంది, ఆ తర్వాత బీ స్కూల్కి మనం స్టార్ట్ చేస్తే 2 years ట్రైనింగ్ ఇద్దామని చెప్పి ఈ ప్లాన్ని ఒక 3 years పోస్ట్పోన్ చేశాను. సో ఈ ఇయర్ లాంచ్ చేస్తున్నాం అనమాట. అలాగే అసలు ఎంబీఏకి పీజీడీఎంకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఎంబీఏ పీజీడీఎం రెండు ఒకటే అండి. బేసికల్లీ ఎంబీఏ అంటే స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, విచ్ వీ నో వెంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ ఎస్వి యూనివర్సిటీ అంటారు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ కాకతీయ యూనివర్సిటీ ఆర్ ఉస్మాన్ యూనివర్సిటీ. వీళ్ళు ఇచ్చే పీజీని ఎంబీఏ అంటారు. బీ స్కూల్స్ ఉంటాయి మనకి, బిజినెస్ స్కూల్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఫోకస్డ్గా వీళ్ళు ఎంబీఏ కోసమే కాలేజ్ ఉంటుంది, సో స్పెషలైజ్డ్ అనమాట. ఇది ఇండియా లెవెల్లో ఉంటే వీటికి ఏఐసిటి అప్రూవల్ ఇస్తుంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో వీళ్ళ నుంచి అప్రూవల్ తీసుకున్నవన్నీ కూడా పీజీడీఎం అవుతాయి. బట్ జాబ్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా సార్ అంటే, టెక్నికల్లీ చెప్పాలంటే డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఈ ఎంబీఏ వల్ల ఏం జరిగిందంటే లాస్ట్ 10 years ఆర్ 15 yearsలో ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళడం తగ్గించేశారు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ బాగా తగ్గిపోయింది, కాలేజెస్కి అకౌంటబిలిటీ లేకుండా పోయింది ప్లేస్మెంట్స్. దీనివల్ల కంపెనీస్కి ట్రస్ట్ పోయింది ఎంబీఏ వల్ల. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పీజీడీఎం అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎంబీఏ ఉన్న ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బట్ క్యాండిడేట్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ అయి ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అందువల్ల డెఫినెట్లీ స్టూడెంట్స్ లుకింగ్ ఫర్ ద కెరియర్, అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనము లైఫ్లో పైకి రావాలనే వాళ్ళు పీజీడీఎం తీసుకురావడం అనేది మంచి అవకాశం. అది మనం ఎంబీఏ వెళ్ళడం కన్నా, ఎందుకు కాలేజెస్లో మీకు తెలిసిందే, మనకి చిన్న చిన్న ఊర్లలో కాలేజెస్లో ఎంబీఏ చెప్తుంటారు, వాళ్ళు చెప్పేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండదు, ఆ డెప్త్ పెంచరు వాళ్ళు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు జాబ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. మన దగ్గర ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీ తగినట్టుగానే సిలబస్ చేంజ్ చేస్తూ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ప్లేస్మెంట్లు ఈజీగా అయిపోతాయి. సో ఇందువల్ల టేక్ ఆఫ్ అవ్వడం అనేది కెరియర్ ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్కి. అలాగే అసలు బీ స్కూల్ అంటే ఓన్ సిలబస్ ఉంటుంది సార్, సో ఆ సిలబస్ని ఎలా డిజైన్ చేశారు? ఇది గుడ్ క్వశ్చన్ మేడం. చాలా మంది ఇయర్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఉంటుంది, ఆ ట్రిమిస్టర్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్ తీసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, నేను చార్టర్డ్ అకౌంటెంట్, ఐఎమ్ నాట్ ఎంబీఏ బట్ ఐఎమ్ ఏ సిఏ. సో డెఫినెట్లీ సిఏ హ్యాస్ మోర్ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కంపేర్డ్ టు రెగ్యులర్ ఎంబీఏ, నార్మల్ ఎంబీఏ. సో వాట్ వీ డూ ఈజ్, వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్, ఫైనాన్స్ అనే ఓషన్ని మనము 3rd సెమిస్టర్లో పెట్టామనుకోండి, 4th సెమిస్టర్లో ప్లేస్మెంట్లు అయిపోతాయి కాలేజెస్కి. దీనివల్ల వీళ్ళకి ఎగ్జాక్ట్లీ ఒక 4 months 5 months టైంలో ఫైనాన్స్ అనేది నేర్పించడం ఇంపాసిబుల్. సో ఇందువల్ల ఏం చేసామంటే సిలబస్ డిజైనింగ్లో ఫస్ట్ ఇయర్ నుంచే ఫైనాన్స్ పెట్టాం. సో మా కాలేజ్లో ఎక్కడ కూడా హెచ్ఆర్, మార్కెటింగ్, ఆపరేషన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. వీ హ్యావ్ ఓన్లీ 2 స్పెషలైజేషన్స్, ఫైనాన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్. అది కూడా బిజినెస్ అనలిటిక్స్ ఫర్ ఫైనాన్స్ పర్పస్ ఓన్లీ, నాట్ ఫర్ అదర్ పర్పసెస్, రిటైలింగ్ కానీ ఇట్లా ఉండదు, ఓన్లీ ఫర్ ఫైనాన్స్ పర్పస్కి ఫోకస్ చేశాను. దీనివల్ల ఏమవుతుందంటే డే 1 నుంచి మేము ఫైనాన్స్లో దిగిపోతాం సబ్జెక్ట్లోకి. స్టూడెంట్కి 2 years అయిపోయాక ఫైనాన్స్ మంచి సబ్జెక్ట్ వస్తుంది. సో ఈ సిలబస్ డిజైనింగ్ ఎలా చేయగలిగామంటే, అగైన్ ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ అయ్యి మేనేజర్స్తో, నా స్టూడెంట్సే ఉన్నారు, నా స్టూడెంట్స్ ఇండియాలో ఉన్న ప్రతి కంపెనీలో ఉన్నారు, యూ నేమ్ ఇట్, టాప్ పిఎస్యూస్ ఆర్ టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఆర్ టాప్ బ్యాంక్స్, మర్చెంట్ బ్యాంకర్స్, క్రెడిట్ రీసెర్చ్ కంపెనీస్, ఎవ్రీ ఇయర్ నా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను అనమాట. అవుతుండి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో, ఏ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కావాలి అని చెప్పి సిలబస్ అంతా గ్యాదర్ చేసి డిజైన్ చేయగలిగాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే సిలబస్ నేను ఒక్కడనే చెప్పను, నాతో పాటు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్, అంటే నాకంటే కూడా ఇండస్ట్రీలో మంచి ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు నాతో జాయిన్ అయ్యారు ఫ్యాకల్టీ కింద. సో సిలబస్ డిజైనింగ్ ఈజ్ టోటల్లీ ఫోకస్డ్ ఆన్ అవుట్పుట్ సో దట్ దే షుడ్ గెట్ బెస్ట్ ప్లేస్డ్. అలాగే అసలు పీజీడీఏ కోర్స్ చేయాలంటే మినిమం ఎలిజిబిలిటీ ఏంటి సార్ వాళ్ళకి? మినిమం ఎలిజిబిలిటీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఫైన్ మేడం. చాలా మంది ఒక రాంగ్ నోషన్ ఏంటంటే బీకామ్ పీపుల్లే చేయగలరు ఆర్ బీబీఏ చేయగలరు అని. అట్లానే ఏం లేదు, ఈవెన్ బీటెక్ పీపుల్ కూడా జాయిన్ అవ్వగలరు. అయితే ఏంటంటే బీటెక్ పీపుల్కి కూడా మేము బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి చెప్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఐఐఎమ్స్లో మోర్ దెన్ 50% ఆఫ్ పీపుల్ డూయింగ్ పీజీడీఎం ఆర్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ ఐఐటీస్ మేజర్లీ. సో బీటెక్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ కెన్ బి రెడీ టు యాక్సెప్ట్ ఎనీ చేంజ్ ఇమీడియట్లీ. సో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మెకానికల్ ఇంజనీర్ ఉంటాడు నెల్లూరులో, ఒంగోలు ఎక్కడైనా చదివి హైదరాబాద్కి వచ్చి జావా నేర్చుకుని హైటెక్ సిటీలో జాబ్ కొడతాడు. సో దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ చేంజ్ వెరీ క్విక్ దాన్ ఏ కామర్స్ గై. సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఫైన్ మేడం. పీజీడీఎం కోర్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ మీరు చెప్పే ముందు ఒక షార్ట్ బ్రేక్ వెళ్దాం డాక్టర్. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి,
దాంతో పాటు ఇంటర్న్షిప్ గురించి కూడా చెప్పండి. వీఆర్ బ్రింగింగ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ మేడం. జనరల్గా ఏమవుతుందంటే కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మెనీ బీ స్కూల్స్ ఏంటంటే వాళ్ళు సమ్మర్లో ఇంటర్న్షిప్ పంపిస్తారు. అంటే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మేలో సమ్మర్ ఇంటర్న్షిప్ అంటారు, SIP. మే జూన్లో వెళ్తారు 45-50 డేస్. ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాడు జనరల్గా ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోరు వెదర్ దే షుడ్ గో ఫర్ ఫైనాన్స్ ఆర్ మార్కెటింగ్ ఆర్ HR అని ఇంటర్న్షిప్కి వెళ్తారు. సో ఒక స్టూడెంట్ అనేవాడు మేనేజర్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి సార్ నేను ఇంటర్న్షిప్ కోసం వచ్చాను అంటాడు. మేనేజర్ అడుగుతాడు నువ్వు ఫైనాన్స్ ఆర్ మార్కెటింగ్ అంటే వీడు ఇంకా డిసైడ్ చేసుకోలేదంటాడు. సో మేనేజర్గా సగం ఇంట్రెస్ట్ చనిపోతుంది. అరే వీడే ఇంకా డిసైడ్ అవ్వలేదు, వీడు ఏ స్ట్రీమ్లో ఉండాలని చెప్పి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అనుకుంటారు. సో ఇది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం 45 డేస్లో ట్రైనింగ్కి సరిపోదు. యాక్చువల్లీ మేనేజర్స్కి దే కెనాట్ ట్రైన్ ఏ క్యాండిడేట్ ఇన్ 45 డేస్. మినిమం ఒక 3 to 4 months టైం పడుతుంది ఆ ప్రాసెస్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకోవడానికి కూడా, ఏ కంపెనీలో అయినా సరే. మూడో ప్రాబ్లం ఏంటంటే ఈ 45 డేస్లో ఎక్సెసివ్గా ట్రైనింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ స్టూడెంట్ అన్నవాడు 3rd సెమిస్టర్కి కాలేజీకి వెళ్ళిపోతాడు, మళ్ళీ 4th సెమిస్టర్కి కాలేజీకి వెళ్ళిపోతాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి మళ్ళీ అదే కంపెనీకి వస్తామని గ్యారంటీ లేదు కాబట్టి మేనేజర్లు వీడికి ట్రైనింగ్ ఇవ్వలేరు. సో ఈ HR ఉంటారు, HRకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీడికి ట్రైనింగ్ ఇస్తాము వీడు మళ్ళీ వెనక్కి రాడు, ఎంత ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతాయని చెప్పి చాలా కంపెనీస్ ఏంటంటే ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ని పెద్ద పెద్ద కంపెనీస్లో ఎంకరేజ్ చేయవు. అయితే పెద్ద పెద్ద IIMsలో కానీ వీటిలో ఏం జరుగుతుందంటే బీ స్కూల్స్లో 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. లాస్ట్ 6 months ఇంటర్న్షిప్, లాస్ట్ 6 months దే విల్ బి గోయింగ్ ఫర్ కంపెనీస్. ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను ట్రైనింగ్ ఇచ్చి స్టూడెంట్ బయటకు పంపిస్తున్నానంటే ఆ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అవ్వకుండా నేను పంపించేస్తే టెస్ట్ చేసి ప్రొడక్ట్ బాగలేదన్నారు. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ టీవీ సెట్స్. వాడు LCD మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే మార్కెట్కి వదులుతాడు, కానీ సగం కంప్లీట్ చేసి కస్టమర్ రివ్యూ పంపించడు కదా. ఇలాగే మేము కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ 3 semesters కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చేసి మా వైపు నుంచి కంప్లీట్గా ఇచ్చేసి దెన్ వీ విల్ సెండ్ దెమ్ టు ద ఇంటర్వ్యూస్ అండ్ ఇంటర్న్షిప్స్. ఇక్కడ 3 things బెనిఫిట్ ఏంటంటే మేనేజర్కి టైం ఉంటుంది, ఒక 6 months టైం ఉంటుంది ట్రైనింగ్ ఇవ్వడానికి. బెస్ట్ పీపుల్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 4 openings ఉన్నాయి, 10 people తీసుకుంటారు, అందులో బెస్ట్ 4 రిటైన్ చేసుకుంటారు, 6 peopleని బయటకు పంపించేస్తారు. వాళ్ళకి నేను మళ్ళీ యాక్చువల్ జాబ్ ఇప్పిస్తాను, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. రెండోది ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడానికి టైం ఉంటుంది, తర్వాత మా వైపు నుంచి కంప్లీట్గా ప్రొడక్ట్ అనేది కంప్లీషన్ అయిపోయి ఉంటుంది. సో ఈ రకంగా ఏంటంటే ఇంటర్న్షిప్కి వెళ్ళే ముందరే స్టూడెంట్కి మేము మా సైడ్ నుంచి టోటల్ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. ఇక్కడ జనరల్గా బీ స్కూల్స్ ఏం జరుగుతుందంటే 2nd సెమిస్టర్లోనే వాళ్ళకి ఇంటర్న్షిప్కి ఇంటర్వ్యూస్ ఉంటాయి, మళ్ళీ 4th సెమిస్టర్లో మళ్ళీ ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఫర్ ప్లేస్మెంట్స్. ఇట్లా 2 రకాలుగా టైం వేస్ట్ జరుగుతుంది అనమాట. మన దగ్గర అట్లా కాకుండా 3rd సెమిస్టర్లోనే డైరెక్ట్గా ఇంటర్న్షిప్ పంపించేస్తాం, అక్కడ నుంచి వాడి కెరియర్ టేకప్ అయిపోతుంది. అండ్ 4th సెమిస్టర్ అయిపోయిన తర్వాత 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏముండవు, 4th సెమిస్టర్ వల్ల ప్రెజెంటేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు జాబ్లో ఏం చేస్తారు అది మాకు ఒక 20-30 pages రాసి పంపిస్తే సరిపోతుంది. సో అక్కడ నుంచి కెరియర్ స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ వేర్ మేనేజర్స్ విల్ బీ హ్యాపీ టు ట్రైన్ దెమ్ ఫర్ 6 months, స్టిల్ దే హ్యావ్ ద ఛాన్స్ టు రిటైన్ దెమ్. అక్కడ మేనేజర్ ప్రెజర్ ఉండదు. ఇప్పుడు నేను చాలా మంది HRస్ని మాట్లాడుతుంటాను, వాళ్ళు ఏమంటారంటే ఒక క్యాండిడేట్ని తీసుకుంటారు, తర్వాత ఒక 1 month అయిపోయిన తర్వాత అర్థమవుతుంది దిస్ క్యాండిడేట్ ఈజ్ నాట్ వర్త్ అని, కానీ ఏం చేయలేరు. కానీ మా దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే 6 months there will be period where they can hold the candidate and they can retain them or they can ask them to leave. Then I can send them for the job at the end of the 4th semester. So and manager will be happy ki if I train all these 4 people or 10 people to my requirements, they will be working in my company after 6 months అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మన ఫ్యాకల్టీస్, మీ లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీస్ చూసినట్లయితే వీళ్ళలో చాలా మంది MNCsలో జాబ్ చేస్తున్న వాళ్ళే, వీళ్ళే మనకి వచ్చి క్లాసెస్ చెప్తారు, వీళ్ళే కొంతమంది స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్ తీసుకెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హరిసూర్య సార్కి ఏ క్యాండిడేట్కి అయితే పర్ఫెక్ట్ ఉంది, ఫైనాన్షియల్ మోడలింగ్ వచ్చు, వాల్యుయేషన్స్ వచ్చు అనుకుంటారో ఈ విల్ టేక్ 3-4 people అలాంగ్ విత్ హిమ్ టు బాంబే ఫర్ ఇంటర్న్షిప్. సో ఇట్లాగా ఈ ప్లేస్మెంట్ అనేది మనకు అసలు ప్రాబ్లమే అవ్వదు. ఇంకొక రకంగా చూస్తే నేను మంత్లీ 50 to 60 people ప్లేస్ చేస్తుంటాను బిఫోర్ కోవిడ్. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు 30-35 కూడా వస్తున్నాయి మంత్లీ అంతే. బట్ జనరలీ వీ కీప్ ప్లేసింగ్ అట్లీస్ట్ 50-60 people ఇన్ ఏ మంత్ టైం. సో నాకు బీ స్కూల్కి వచ్చే క్యాండిడేట్ 60 ఇంటేక్, వీ కెనాట్ టేక్ మోర్ దెన్ 60. సో ఈ 60 people ప్లేస్ చేయడం అనేది చాలా సింపుల్ టాస్క్, బికాస్ దీస్ పీపుల్ ఆర్ వెల్ ట్రైన్డ్. అండ్ నార్మల్లీ నేను డైలీనే ఎక్కువ మంది ప్లేస్ చేస్తున్నాను, కానీ 60 people వేసాము 1 month కూర్చుంటే అయిపోతుంది. సో ప్లేస్మెంట్స్ అనేది చాలా సింపుల్గా అవుతుంది.
One thing I want to tell very clearly to every student, we never send anybody for sales job. జనరల్గా బీ స్కూల్స్ ఎలా జరుగుతుందంటే స్టూడెంట్ పాపము మార్కెటింగ్ జాబ్ ఫైనాన్స్కి అని చెప్పి జాయిన్ అవుతాడు. సెకండ్ ఇయర్లో ఏం చేస్తారంటే కాలేజ్ వాళ్ళు నువ్వు మేజర్ ఫైనాన్స్ పెట్టు మైనర్ మార్కెటింగ్ పెట్టు అంటారు. థర్డ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత వాడిని మార్కెటింగ్ జాబ్లో వేసేస్తారు. ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో, మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్లో చాలా మంది స్టూడెంట్స్ టెలికాలింగ్లో, డోర్ టు డోర్ మార్కెటింగ్లో, కరెంట్ అకౌంట్స్, మ్యూచువల్ ఫండ్స్ అమ్మడం, ఎస్ఐపీలు అమ్మడము, ఓకే ఇట్లాగా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మడము, మెనీ ఎంబీఏ పీపుల్ హూ ఆర్ పేయింగ్ 8 lakhs 10 lakhs ఫీజ్. దీన్ని బ్రేక్ చేయాలని స్టూడెంట్కి టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వాలి. అది మేము ఇస్తామన్నమాట. సో దీనివల్ల దీస్ పీపుల్ విల్ బి డెఫినెట్లీ గెటింగ్ ఇన్ టు బెటర్ ప్యాకేజెస్ దాన్ అదర్ బీ స్కూల్స్ అండ్ ఓన్లీ ఇన్ ద ఫైనాన్స్ కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, క్రెడిట్ రిసర్చ్ కంపెనీస్, నాట్ ఫర్ సేల్స్ జాబ్స్. ఐ ప్రామిస్ ఎవ్రీబడి ఐ విల్ నెవర్ సెండ్ యూ టు ద సేల్స్ జాబ్స్. అలాగే ఈ కోర్స్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సార్? ఫీ స్ట్రక్చర్ మేడం సిఏ స్టూడెంట్స్కి నా గురించి తెలిసి ఉంటుంది, నా స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది. I organize in such a way that we should be affordable for middle class people also. జనరల్గా బీ స్కూల్స్లో ఫీజు వచ్చేసి 8 lakhs 9 lakhs 10 lakhs కూడా ఉంటుంటాయి. వీఆర్ చార్జింగ్ అ రీజనబుల్, వెరీ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఓన్లీ 4 lakhs. Only 4 lakhs because any businessman logic is reduce the cost of the product and increase the business center. అలాగే మన అఫోర్డబిలిటీ కూడా అందరికీ రీచబిలిటీ ఉండాలి, అందరూ కూడా చదువుకోవాలి, అందరూ మంచి జాబులు తెచ్చుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఏ బిజినెస్ టు మేక్ మోర్ మనీ అనేది. ఉదాహరణకి నేను సిఏ క్లాసెస్ చెప్పాను, ఆల్మోస్ట్ ఒక 7,000 పీపుల్కి చెప్పితే 8 years పాటు నా ఫీజు సేమ్ ఫీజే, 8,000 రూపీస్ అదే ఫీజు. అండ్ ఎన్ఐఎస్ఎం చెప్తున్నాను 3 years నుంచి ఫీజు 24,000, అది పెరగదు తగ్గదు అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ పీజీడీఎం ఫీజు కూడా 4 lakhs. ఈ ఇయర్లో 4 lakhs, 2030లో 4 lakhs, 2040లో అయినా సరే అదే 4 lakhs తోనే మేనేజ్ చేసుకుంటాం. అలాగే అసలు చాలా బీ స్కూల్స్ ఉన్నాయి. సో ఆ బీ స్కూల్స్కి మీ బిజినెస్ స్కూల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? డిఫరెన్స్ ఏంటంటే నేను చెప్తాను మేడం, కొంతమంది డిసప్పాయింట్ అవుతారు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మంది బీ స్కూల్స్లో ఎట్లా జరుగుతుందంటే, నేను ఒక బీ స్కూల్కి వెళ్ళాను, అక్కడ చూస్తే స్టూడెంట్స్ అడిగాను, డీన్ అడిగాను, సార్ నేను ఇట్లా డెమో ఇద్దాం అనుకుంటున్నాను సార్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గురించి. అంటే సార్ మా వాళ్ళు పార్టీలో బిజీ ఉన్నారు సార్, రేపు ఫ్రెషర్స్ పార్టీ ఉంది, ఫేర్వెల్ పార్టీ ఉంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటున్నారు. అరే 24 years పీపుల్ డ్యాన్స్ నేర్చుకునే అవకాశం ఎందుకు? వాడు జాబుకు పోవాలి కదా, నాలెడ్జ్ పెంచుకొని. సో మా బీ స్కూల్లో ఇలాంటి టైం వేస్ట్ వ్యవహారాలు అంటూ ఏముండవు. we will be focusing on the education and education. We don't waste time on games, sports, resorts, outdoor games. ఇవన్నీ లేకుండా, ఎందుకంటే సముద్రం మేడం ఫైనాన్స్, ఈ సముద్రం నేర్చుకోవాలంటే వాడు 24 hours ఫోకస్ పెడితే కానీ అవ్వదు. అప్పుడు ఇండస్ట్రీకి రీచ్ అవ్వగలడు ఎక్స్పెక్టేషన్స్కి. లేదంటే ఇట్లాగా ఈ టైం పాస్ వ్యవహారాలు చేసుకుంటే ఏమవుతుందంటే సేల్స్ జాబ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, సేల్స్ మ్యాన్ జాబ్ అంటారు. అట్లా కాకుండా వీ విల్ బి ఫోకసింగ్ ఆన్ ద ట్రైనింగ్ పార్ట్. నేను స్టూడెంట్స్కి చెప్తుంటాను, పెద్ద క్యాంపస్ 20 ఎకరాల క్యాంపస్ ఉండాలి సార్ బీ స్కూల్ అంటే అవసరం లేదు. నువ్వు నీ కాలేజ్ ఫోటోల్ని సీవీలో పెట్టవు, నీ నాలెడ్జ్ని సీవీలో పెడతావు. నీకు జాబ్ ఇచ్చేది నీ కాలేజ్ సైజ్ చూసి కాదు, నీ బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ని చూసి. సో నువ్వు బయటకు వచ్చే రోజు నీ బ్రెయిన్లో ఎంత నాలెడ్జ్ ఉందో అదే మ్యాటర్, కానీ నీ కాలేజ్ క్యాంపస్లో సైజ్ మ్యాటర్ కాదు. కాబట్టి నువ్వు అది ఫోకస్ చేయకుండా నాలెడ్జ్ని ఫోకస్ చేయని చెప్పి నేను ట్యూన్ చేస్తుంటాను. ఇప్పుడు నాకు వస్తారు స్టూడెంట్స్ చాలా మంది హైదరాబాద్లో నా అన్ని బీ స్కూల్స్ కానీ, బెంగళూరు, నౌ ఐఎమ్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్. సో పీపుల్ ఫ్రమ్ ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, త్రివేంద్రం ఆల్సో జాయిన్స్ ద క్లాసెస్. సో వీళ్ళందరూ పాపం ఎట్లాగంటే అక్కడ బీ స్కూల్స్లో 8 lakhs 10 lakhs ఫీజు కట్టేసి సేల్స్ జాబ్లో చేస్తూ పాపం ఆ సేల్స్ జాబ్ నచ్చక ఇక్కడ సేల్స్ జాబ్ జాయిన్ అయిన తర్వాత 1 monthలో అందరూ మానేస్తారు జాబ్. ఆ విషయం ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్కి కూడా తెలుసు, కానీ వాళ్ళు ఏమనరు, మన దీని నుంచి బయటికి వెళ్ళిపోతే చాలే అనుకుంటారు. తర్వాత స్టూడెంట్ క్యాంపస్కి వచ్చే సార్ అక్కడ సేల్స్ జాబ్ చేయమన్నారు సార్ అని చెప్పి చెప్పలేడు. వీళ్ళు ఈ కాలేజీ బ్యాంక్స్లో వాళ్ళు కొద్దిగా ఫ్యాన్సీ డెసిగ్నేషన్స్ వాడతారు. ఎలాగంటే ఏరియా మేనేజర్, డిప్యూటీ మేనేజర్, జోనల్ మేనేజర్ అని చెప్పి, ఫీల్డ్ మేనేజర్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్, అడ్వైజర్ అని చెప్పి, ఇట్లా పాపం స్టూడెంట్స్ తెలియక జాయిన్ అయిపోయి వాళ్ళు రియలైజ్ అవుతారు. అక్కడి నుంచి 1 month అయ్యాక జాబ్ చేసి ఫస్ట్ సాలరీ రాగానే నా దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు. మళ్ళీ నేను వాళ్ళని ఎంఎన్సీసి పంపిస్తాను. సో ఇట్లాగా చాలా మంది కెరియర్స్ రాంగ్ రూట్లో వెళ్తున్నాయి నాలెడ్జ్ గెయిన్ చేయకపోవడం వల్ల. సో మన దగ్గర ఏంటంటే వీ విల్ బి ఫోకసింగ్ ఫుల్లీ ఆన్ ఓన్లీ వన్ థింగ్, నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్. మీకు క్యాంపస్ లైఫ్ ఎంజాయ్మెంట్ సినిమాల్లో చూపిస్తారు కదా మనకి, హ్యాపీ డేస్లో, కిరాక్ పార్టీలో, అలా ఎంజాయ్మెంట్ కావాలంటే మాత్రం ఐఎమ్ నాట్ ద రైట్ చాయిస్ ఫర్ యూ. మీకు నేను ఇచ్చే నాలెడ్జ్ 2 years కాదు, యూ విల్ సర్వైవ్ విత్ దిస్ నాలెడ్జ్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు చచ్చేదాకా ఈ నాలెడ్జ్ బతికేయచ్చు, అంత నాలెడ్జ్ ఇస్తాను నేను 2 years టైంలో. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు
bring a big difference in the education in finance. మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. ఎన్కరేజ్ అలాగే సార్ సిఏ స్టూడెంట్స్ కి ఈ కోర్స్ ఎంతవరకు యూజ్ అవుతుంది, అసలు యూజ్ అవుతుందా? సిఏ స్టూడెంట్స్ కి ఈ కోర్స్ యూజ్ అవుతుందా అంటే సిఏ అయిపోయిన వాళ్ళకైతే యూజ్ అవ్వదు మేడం. డెఫినెట్లీ దే హ్యావ్ ఈక్వల్ నాలెడ్జ్ వాంటెడ్ కంపేర్ టు దిస్ కోర్స్. కాకపోతే సిఏ ఐపీసీసీ పాస్ అయిన స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఫైనల్ చేస్తే ఈ కోర్స్ చేయొచ్చు. లేదా కొంతమంది పాపం సిఏ ఐపీసీసీలో స్టక్అప్ అయిపోయి ఉంటారు, అటు సిఏ పాస్ అవ్వడం కష్టం అయిపోతుంది, ఇటుపక్క వదిలేసి రాలేరు. సో కెరియర్ అనేది వాళ్ళ పాపం డైలమాలో ఉంటుంది. పాపం రాస్తూ ఉంటారు. ఐ హ్యావ్ సీన్ మోర్ దాన్ థౌజండ్స్ పీపుల్ వాళ్ళు పాపం 7 attempts 8 attempts రాస్తుంటారు. సో అక్కడ స్టక్ అయిపోయిన వాళ్ళకి ఈ కోర్స్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది 2 years కోర్స్ అవుతుంది. సో వాళ్ళు 2 years కనుక మనకి ఆ సిఏలో పెట్టిన ఎఫర్ట్లో ఒక 50% ఎఫర్ట్ పెట్టినా సరే ఈ కోర్స్ హ్యాపీగా పాస్ అయిపోవచ్చు. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సిఏ చేస్తూ కూడా ఈ కోర్స్ చేయొచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఎగ్జామినేషన్స్ మే నవంబర్లో ఉంటాయి. ఒక 15 days లీవ్ తీసుకొని ఎగ్జామ్ రాయొచ్చు. సో ఒకవేళ సిఏ అయిపోయింది, ఈ కోర్స్ అయిపోయింది, రెండు సివిలో పెట్టచ్చు. సిఏ అవ్వలేదు, ఈ కోర్సు సివిలో పెట్టచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక 2 years ఫ్రమ్ టుడే హీ విల్ ఎండ్ అప్ గెటింగ్ సమ్ 6 lakhs 7 lakhs ప్యాకేజ్. సో దట్ ఈస్ ఎ బెనిఫిట్ వాట్ దే విల్ గెట్ ఇఫ్ సిఏ స్టూడెంట్స్ జాయిన్ దిస్ కోర్స్. అలాగే ఆల్రెడీ వర్కింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీజీడీఎం చేయొచ్చు అంటారా? వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మేడం. కాకపోతే వాళ్ళ శాలరీస్ అనేవి లెస్ దాన్ 3 lakhs ఆర్ లెస్ దాన్ 4 lakhs ఉంటే అక్కడి నుంచి హైక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే ఒక 10 lakhs 15 lakhs ప్యాకేజ్ వాళ్ళకి దీనికంటే కూడా ఐఐఎంస్ లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అనేది ఎక్కువ బ్రాండ్ యూజ్ అవుతుంది. సో లెస్ దాన్ 3 or 4 lakhs పీపుల్ గా కూడా జాయిన్ అవ్వచ్చు. వీళ్ళకి మేము ఎట్లా స్కెడ్యూల్ చేసామంటే సాటర్డే సండేస్ క్లాసెస్ ఉంటాయి. కరెంట్లీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మేము 10 to 4 రికార్డ్ చేసిన క్లాసెస్ స్టూడెంట్స్ పంపిస్తాము. వాళ్ళు ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ చూడొచ్చు. ఈ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ సేమ్ ఇక్కడ కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి కరెంట్ శాలరీ ఒక 3 lakhs ఉందనుకోండి, ఈ పీజీటీఎం చేసిన తర్వాత దే కెన్ ఎయిమ్ ఫర్ 5.5-6 lakhs ప్యాకేజ్. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. హైదరాబాద్లో దెర్ ఆర్ మోర్ దాన్ 1 lakh పీపుల్ వర్కింగ్ ఇన్ ఫైనాన్స్ ఫర్ ఎ శాలరీ ఆఫ్ లెస్ దాన్ 2 lakhs పర్ యానం. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కెరియర్లో ఫోకస్ చేయకపోతే శాలరీ అలాగే ఉండిపోతుంది, వయసు అయిపోతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇందువల్లనే ఖచ్చితంగా వాళ్ళు మేల్కొని పీజీడీఎం చేస్తే దే కెన్ ఎయిమ్ ఫర్ బెటర్ ప్యాకేజెస్ ఇన్ దేర్ ఫ్యూచర్. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో క్లాసెస్ అవి ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ ఫర్ అవర్ క్యాంపస్ ఇన్ హైటెక్ సిటీ. అంతా రెడీ అయిపోయింది కానీ వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు. సో కరెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే వీ విల్ బి టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ. ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్ where I will be live and every faculty will like same way what they are seeing me now. Same setup we have in our office also with green screen cameras and all. So ఇదే setup the students కి explain చేస్తాం concepts. But we will ensure the students should not waste their 1 year education. ఇప్పుడు ఏఐసిటి నవంబర్ దాకా పర్మిషన్ ఇచ్చింది. సో నవంబర్లో అడ్మిషన్ తీసుకుంటాము. సెప్టెంబర్ 19th క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ వీ హ్యావ్ ఓన్లీ 10 seats left for our PGDM. We have intake of 60 students in the first year, so we have only 10 seats left out. Already నాకు CA students లో MBA students తో ట్రైన్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్, కజిన్స్ అందరూ జాయిన్ అయ్యారు. I mean through them I got the intake and we have already filled 50 seats, so 10 seats left out. Anybody planning to join, I request them to be as soon as possible so that their process will be completed. And September 19th we will be starting, and currently it will be online mode only because the situation is very terrible. We are seeing so many cases of corona now. Right sir, thank you so much. PGDM కోర్స్ గురించి చాలా చక్కగా వివరించారు. థాంక్స్ ఫర్ దట్. Thank you ma'am, thank you very much. ఇది వాల్టి ఎన్కరేజ్ చూస్తూనే